హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెరీ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎవరైతే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది లైక్ చేస్తలేరు. వీడియో మొత్తం చూశాక ఖచ్చితంగా లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అనేది మనం జెన్యూన్గా ఇస్తాము. ఇక విషయానికి వస్తే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఎలక్షన్ హడావిడిలో ప్రభుత్వం ఉంది కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వస్తుందా రాదన్నది కొంత సందిగ్ధం నెలకొన్న విషయం మీ అందరికీ తెలిసింది. సో జాబ్ క్యాలెండర్ కోసం మనం ఖచ్చితంగా సీఎంని కలుస్తాము అతి తొందరలో. సో ఇక ఏదైతే మన డిమాండ్స్ ఉన్నాయో ఏజ్ రిలాక్సేషన్ కానీ, గత ప్రభుత్వంలో ఏదైతే గత నోటిఫికేషన్లో 2022 నోటిఫికేషన్లో చాలా వరకు చాలా తప్పిదాలు జరిగాయి. ఎగ్జామ్ అనేది జరిగిపోయి అంతా మెరిట్ లిస్ట్ ఇచ్చాక, అంటే ఏదైతే ప్రిలిమ్స్ లిస్ట్ బయటకు వచ్చాక ఈవెంట్ జరిగాక కూడా మళ్ళీ కొంతమంది అడిషనల్గా కూడా యాడ్ చేయడం జరిగింది. 78,000 మంది యాడ్ అవ్వడం జరిగింది. దాని తర్వాతకి రాంగ్ క్వశ్చన్ అని చెప్పి, జియో 46 అని చెప్పి రకరకాలుగా కొన్ని ఇబ్బందులు అయితే మనకు ఎదురయ్యాయి. సో ఈసారి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మనం అభ్యర్థుల తరఫున ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మీరు ఖచ్చితంగా, నేను ఈ వీడియో కింద మీరు ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతా. ప్రతి ఒక్క కామెంట్ని నేను పాయింట్ అవుట్ చేసుకొని మనం ఎవరైతే టీం వద్దామనుకుంటున్నారో మినిమం ఒక 50 మందితోటి సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకొని, ప్రస్తుతం హోంశాఖ వారి దగ్గరనే ఉంది కాబట్టి హోమ్ మినిస్టర్ని కలిసి రాబోయే నోటిఫికేషన్లో ఎటువంటి తప్పిదాలు లేకుండా, లీగల్ ఇష్యూస్ రాకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా సాఫీగా ఇక్కడ నోటిఫికేషన్ జరగాలని చెప్పి మనం కొన్ని డిమాండ్స్ కూడా గవర్నమెంట్ ముందు పెట్టడం జరుగుతుంది. చాలా వరకు డిమాండ్స్ వస్తున్న మేరకు మనకు వస్తున్న మొట్టమొదటి డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటుంది ఏంటంటే, చాలామంది అడుగుతుంది ఏంటంటే, అన్న ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా జనరల్ అభ్యర్థులకు మొదలుకొని ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఖచ్చితంగా 35 years ఉండాలి. సో రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు మినహాయింపు ఆ ఏజ్ మధ్య కొన్న వ్యత్యాసం ఉంటుంది. బట్ జనరల్ వాళ్ళకైతే 35 సంవత్సరాలు, పీసీకి, ఎస్ఐకి మినిమం తక్కువ 38 సంవత్సరాలు ఇవ్వమని చెప్పి ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక రెండోది అయితే, చాలామంది అయితే ఈవెంట్స్కి గత ఈవెంట్స్లో అంటే 3 ఈవెంట్స్ పెట్టారు. మనకు ఒక రన్నింగ్ ఏదైతే 1600 మీటర్స్కి మార్క్స్ అనేది ఉంది, 100 మార్క్స్కి. అందులో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తే వారికి అనేది ఖచ్చితంగా జాబ్ అనేది డిసైడ్ ఫ్యాక్టర్. ఏది కేవలం టీజీఎస్పీ ఆర్ ఏఆర్ అంటే ఈ 2 పోస్టులు. సివిల్ అనేది రిటర్న్ టెస్ట్, ఏదైతే రిటర్న్ టెస్ట్లో మన మెరిట్ని బట్టి ఉంటుంది. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో మెరిట్లో అంటే ఏదైతే ఈవెంట్లో కొంత మేరకు ఎక్కువ మంది డిమాండ్ చేస్తుంది ఏంటంటే లాంగ్ జంప్ అనేది గత నోటిఫికేషన్లో 4 మీటర్ ఉంది. దాన్ని ఎంత కాదుకున్న 3.8 కానీ 3.5 కానీ తగ్గిస్తే కొంతవరకు వెసులుబాటు చేయాలని చెప్పి మన అభ్యర్థుల తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఆ పాయింట్ కూడా నోట్ చేసుకుంటాను. ఇంకోటి ఏంటంటే, ప్రిలిమ్స్లో నెగిటివ్ ఉండదా? ఖచ్చితంగా ప్రిలిమ్స్లో ఈసారి ఖచ్చితంగా నెగిటివ్ పెడతాడు. బట్ అది గత నోటిఫికేషన్లో అందరికీ, అంటే జనరల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు అందరికీ 60 మార్క్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై ఇచ్చాడు మార్క్స్. మరి ఈసారి ఏమన్నా తగ్గిస్తారంటే అది ప్రిలిమ్స్లో వాళ్ళు ఏదైనా చేయవచ్చు. సో మెయిన్స్లో వచ్చేసి కట్ ఆఫ్ 60, 70, 80 అలా ఉంటుంది. సో ప్రిలిమ్స్లో మరి ఏ విధంగా ఇస్తాడు అనేది ఎవరికి తెలియదు, నాకు కాదు. ఏ యూట్యూబర్ ఉండని, ఎవరైనా ఉండని, వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉండని, ఎవరికైనా ఉండని, వాళ్ళు దాన్ని ఏమంటారు ఆఫ్ నాలెడ్జ్ తోటే మాట్లాడవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఖచ్చితంగా లోపల జరిగే విషయాలు, బోర్డులో జరిగే విషయాలు, నెగిటివ్ మార్కింగ్ సంబంధించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేదు. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు నెగిటివ్ మార్కింగ్ కనుక ఇవ్వదలుచుకుంటే ఎవరికి ఎలా ఇస్తారు అనేది కూడా తెలియదు. ఇది మనం 3 పాయింట్లు అనేది మెయిన్గా రేజ్ అవుతున్నది. ఎందుకంటే ఒకటి ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధించి, ఒకటి రెండోది వచ్చేసి ఫిజికల్ ఈవెంట్లో మెయిన్గా ముఖ్యంగా 1600 మీటర్స్ ఏదో కింద మీద పడి లాగిచ్చేస్తాం. కానీ ఆ లాంగ్ జంప్ అనేది కొంచెం ఇష్యూ నడుస్తూ ఉంది. లాంగ్ జంప్ అనేది గత సంవత్సరంలో కూడా ఫైటింగ్ జరిగింది. అనేక మార్లు కొంతమంది ఫైట్ కూడా చేశారు, కొంతమందికి దెబ్బలు కూడా తగిలింది. అది సెకండరీ. సో నెగిటివ్ మార్క్స్కి సంబంధించి ఈ 3 విషయాలు. మెయిన్గా ముఖ్యమైన విషయం ఏంటంటే, జియో నెంబర్ 46 ఉంటుందా అంటే, టీజీఎస్పీలో నెక్స్ట్ నోటిఫికేషన్లో జియో 46 ఉంటుంది అంటే 100% కుండబద్దలు కొట్టి చెప్పగలము. జియో 46 అనేది ఉండదు. నెక్స్ట్ నోటిఫికేషన్లో జియో 46 అసలే ఉండదు. ఈ 4 అంశాలు ప్రధానంగా మన దృష్టికి వచ్చింది, మన ఛానల్ దృష్టికి. ఇంకో 5వ విషయం ఏంటంటే, మరి నోటిఫికేషన్ వస్తుందా, అసలు ఎప్పుడు వస్తుంది? అది మేజర్ ఫ్యాక్టర్ అది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, యాజ్ యూజువల్లీ మనకి ఏప్రిల్ నెలలో రావాలి. ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఏప్రిల్లో రావాలి. మరి ఏప్రిల్లో వస్తుందా అంటే మనకు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే
ఎస్సీ కులగణానికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా ప్రభుత్వానికి అందిందనే సమాచారం మన దగ్గర లేదు. సో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి కోడ్ పడింది. అదేవిధంగా ఈ మంత్ ఫిబ్రవరి 15లో సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఉండగా నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయరు. సో అది మన దగ్గర ఉన్న సమాచారం. ఖచ్చితంగా మే, జూన్ అలా రావచ్చు, మరి చూడాలి. ఎందుకంటే అన్ని ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాతకే మనకు నోటిఫికేషన్ కానీ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశాలు అనేది బయటకు వస్తాయి తప్ప అంతకుముందు ఏ ఒక్కటి రాదని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పేపర్ లీక్ అనేది ఇస్తారు, లేకపోతే పేపర్లో అయితే స్టేట్మెంట్ అనేది ఇస్తారు. ఇంకా 6వ డిమాండ్, ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ బోర్డు చైర్మన్ని మార్చడం. ఆంధ్ర అధికారి, ఆంధ్ర ఏఎస్ ఐపీఎస్లో మనకెందుకు? అత్యంత ప్రతిష్టాత్మకమైన బోర్డు ఏదైతే ఉందో మరి టీజీఎల్పీఆర్బి ఖచ్చితంగా ఆ బోర్డు చైర్మన్ని ఖచ్చితంగా తొలగించాలి. బోర్డు చైర్మన్ని ఖచ్చితంగా బోర్డు చైర్మన్ని మార్చాలి. ఇది ప్రధానంగా 6 డిమాండ్లు. ఇవనేది మన ముందుకు వచ్చిన అంశాలు. ప్రధానంగా రేపు సీఎంతో కూర్చున్నా కూడా, అంటే సీఎంతో మాట్లాడిన కూడా ఈ అంశాలను మనం హైలైట్ చేస్తాము. ఇంకేదైనా నేను మర్చిపోయి ఉంటే, చాలామంది చెస్ట్ పెట్టాలంటున్నారు. మర్చిపోయిన చెస్ట్ అనేది మరి అది అంత చిన్న, అది పెద్దగా సంబంధం లేదు అవసరం లేదని చెప్పి తీసేశారు. సో షార్ట్ పుట్ కూడా కొంతమంది తగ్గించమంటున్నారు. 6 మీటర్ ఉంది కాబట్టి 5.8 మీటర్స్ అలా పెట్టమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఇది ఒక 8వ డిమాండ్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా కొన్ని డిమాండ్స్ అనేది మన దృష్టికి వస్తే దాన్ని ఒక డ్రాప్ చేసి డీటీపీ లాగా చేసి కొంత నీట్గా ఆ పేపర్ అనేది పేపర్ స్టేట్మెంట్ కానీ అదేవిధంగా ఆ పేపర్ కాపీలు ఏదైతే ఉందో ఆ డిమాండ్ పేపర్ మనం ఖచ్చితంగా సీఎం ముందు పెడతాము. కొంచెం అతి తొందరలో, అంటే వారు కొంచెం ఎలక్షన్ హడావిడి ఏదైతే కులగణకు సంబంధించిన కొంచెం సరే ఆ యొక్క పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పెద్దలు. సో మనం మరొకసారి కలిసి వారికి విన్నవించుకుందాము. నేను ఏదైనా విషయం మర్చిపోయినా అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. కింద ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతా. ఖచ్చితంగా మీకు ఏమైనా డిమాండ్స్ ఉంటే ప్రధానంగా నా నెంబర్ కూడా మీకు డిస్ప్లేలోనే ఇస్తా. ఖచ్చితంగా నా నెంబర్కి ఎవరైనా కాల్ చేయండి. ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఇస్తా. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. మట్టిలో మాణిక్యాలని చెప్పి కూడా ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నా. ఆల్రెడీ గతంలో నిఖిల్ తోటి, అదేవిధంగా సాగర్ రెడ్డి, చిరంజీవి అన్న అని వాళ్ళు వితౌట్ కోచింగ్ తోటి కూడా జాబ్ కొట్టారు. వారి యొక్క ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నా. మరొక మంచి మిత్రులతోటి కూడా ఇంటర్వ్యూ చేస్తా. జాబ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే జాబ్లో ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకుంటా. అదేవిధంగా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ తోటి కూడా ఇంటర్వ్యూలు తీసుకుంటా. మనకు సంబంధించిన అధికారులతోటి కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూలు తీసుకుంటా. ఖచ్చితంగా మీకోసం నేను ఏ అయితే ఇన్ఫర్మేషన్ కావాలో జెన్యూన్గా నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటా. మీరు చేయాల్సిందల్లా ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. వీడియో చివరి వరకు చూసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒక వ్యక్తి ముగ్గురికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మన టార్గెట్ 10,000 రీచ్ అవ్వాలని చూస్తున్నాం. మధ్యలో నేను చాలా రోజులు ఛానల్ని ఆపేసిన. సో ఇది ఫ్రెండ్స్, ప్రధానంగా నాకు 7-8 డిమాండ్లు అయితే నేను ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నా. ఏ యొక్క చిన్న అంశం మీకు ఇది డౌట్ఫుల్గా ఉన్నా, లేదు ఇది మనకు కరెక్ట్గా లేదు, ఈ నోటిఫికేషన్లో మనకు ఖచ్చితంగా చేంజ్ చేయాల్సిన అంశాలు ఉన్నాయని చెప్పి మీకు అనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా మనము ఫేస్ చేస్తుంది ఏంటంటే రాంగ్ క్వశ్చన్స్. ఇప్పుడు మనకు ప్రిలిమ్స్లో కనుక రాంగ్ క్వశ్చన్ పెడితే మనం అటెంప్ట్ చేసినా చేయకపోయినా మార్క్స్ ఇస్తాడు. మళ్ళీ దానివల్ల అంటే మంచి స్టూడెంట్ అక్కడ లాస్ అవ్వడం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాంగ్ క్వశ్చన్ ఒక్కటి కూడా లేకుండా ఖచ్చితంగా పేపర్ అని ప్యాటర్న్ 200 క్వశ్చన్లు పేపర్ చేయలేని వాడు ఇంకేం ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత ప్రభుత్వాన్ని ఏం లీడ్ చేపిస్తారు వాళ్ళు? అంటే బ్యూరోక్రాట్సే కదా. బ్యూరోక్రాట్స్ చెప్తేనే కదా ప్రభుత్వాలు స్కీమ్స్ అనేది పెడుతుంది. సో వీళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లో కరెక్ట్గా పేపర్ తయారు చేయడంలో ఫెయిల్ అయితే మరి ఇలా. కాబట్టి రాంగ్ క్వశ్చన్స్ కూడా లేకుండా, మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ రాంగ్ క్వశ్చన్స్ లేకుండా, ఈవెంట్స్లో కూడా ఎటువంటి తప్పిదాలు జరగకుండా ఖచ్చితంగా సజావుగా సాగేటట్టు, కేసులు పడకుండా ఏదైతే రిక్రూట్మెంట్ అనుకున్న సమయంలో అనుకున్న విధంగా అయిపోవాలి. కాబట్టి ఈ యొక్క ప్రధాన డిమాండ్స్ అన్నీ మనం ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాము. ఎవరైనా మీకు డౌట్స్ ఉన్నా ఏదైనా ఖచ్చితంగా కామెంట్లో చేయండి. ఖచ్చితంగా మనం ఒక డ్రాఫ్ట్ అనేది తీద్దాము. ఇంతవరకు చూస్తుండండి మిత్రులారా, ఛానల్ని చివరి వరకు చూడండి. ఎవరైతే కొత్తగా చూస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ చెప్తా. జై హింద్, జై తెలంగాణ.